ఆ ఇంట్లో 12 మంది కుమారులు. 12 మందిలో 11వ వాడంటే తండ్రి గారికి మహాప్రేమ. ఎంత ప్రేమ అంటే వాడిని చూసినప్పుడంతా చాలా సంతోషపడిపోతుంటాడు, వాడిని చూసి చాలా ముచ్చట పడిపోతుంటాడు. ఎందుకయ్యా ముచ్చట పడిపోతాడంటే ఈ 11వ వాడిని కన్న తల్లి చనిపోయింది. చనిపోయేటప్పటికీ ఆ సంతోషం, ఆ ప్రేమ, ఆప్యాయత అంతా ఈ పిల్లోడి మీద చూపుతున్నాడు. ఇక ఆ 11వ వాడిని చూసి సంతోషం తట్టుకోలేక ఓ రోజు పిలిచి, ఒరే నాన్న నిలబడరా అని తండ్రి అంట ఆ 11వ వాడికి ఓ మంచి రంగు వస్త్రాన్ని ఒకటి కుట్టించినాడు. జాగ్రత్తగా వినండి. రంగు వస్త్రాన్ని తొడిగించినాడు తండ్రి. తొడిగించిన తర్వాత ఆ రంగు వస్త్రం వేసుకున్న తర్వాత ఈ చిన్నవాడు కాస్త ఇంకా అందంగా తయారైపోయినాడు, చూడముచ్చటగా ఉన్నాడు. అన్నలందరి దృష్టిలో అసూయపరుడుగా, ఏమండి ఇతను పోయి అక్కడ నిలబడేటప్పటికి వాళ్ళ కళ్ళంతా పిల్లోడి మీద పడగానే వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఒరే వీడు ఒక్కడైనా పుట్టింది, మనం ఇంతమంది లేవా, మన కుట్టంది ఆడికెందుకు కొట్టినాడు మాట్లాడుకున్నారు. ఈ లోపు ఈ చిన్నోడు అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. ఆయన చూడగానే అసూయ పుట్టింది అన్నలందరికీ. ఈ లోపు ఈ చిన్నవాడు ఉండే దగ్గర ఉండకుండా నెమ్మదిగా నోరు తెరిసి ఏమన్నాడో తెలుసా? అన్నయ్య డ్రెస్సు బాగుందా అన్నాడు. ఏంటది? ఒళ్ళు మండదా? అదేంటిరా నీకొక్కడికే కుట్టేయడం ఏంటి, మా కూడా కుట్టేయాలిగా. ఇక సరే అక్కడితో ఆగినాడా? ఆగేటోడు ఆగకుండా నెమ్మదిగా ఏమంటాడంటే, రాత్రి కలబడింది అన్నయ్య అన్నాడు. కలబడిందా? ఏంటిరా కల? అదే అన్నయ్య, నా పన నిలబడ్డట్టుగా, మీ పనలన్నీ పడుకొని సాగిలు పడ్డట్టుగా కలబడ్డది అన్నాడు. అప్పటికే డ్రెస్సు చూసి ఒళ్ళు మండింది వీళ్ళకి. మళ్ళీ వాళ్ళకి కళ చెప్పేటప్పటికి ఇంకేం మండుద్ది? ఇక ఏం చేసేది లేక డిసైడ్ అయిపోయినారు. ఏంటనంటే ఈడే కానీ ఉంటే ఆడన్న కళ ప్రకారంగా వాని ముందు మనం అందరము సాగిలు పడాలి, ఈడు బతుకుండకూడదని నిర్ణయం తీసుకున్నాడు, చంపాలని అనుకున్నారు. ఈ లోపు దేవుని ప్రణాళిక చిన్నవాడి మీద ఉంది కనుక చంపాలని వాళ్ళ అన్నలు అనుకున్నా వారి చేతిలో నుండి తప్పించబడ్డాడు, గుంటలో వేయబడ్డాడు, ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. తండ్రి ఏ వస్త్రాన్ని తొడిగించినాడు? మీరు మాట్లాడాలా? రంగు వస్త్రం అని చెప్పండి అందరు గట్టిగా. విచిత్రమైన వస్త్రమేగా, రంగు వస్త్రమేగా, చక్కగా అన్ని రంగులు ఉండే వస్త్రాన్ని తొడిగించినాడుగా. దాన్ని అన్నలు ఏం చేసినారు? చింపినారని చెప్పండి. అన్నలు ఏం చేసినారు? దాన్ని రంగు వస్త్రాన్ని ఎవరు చింపినారు? తండ్రి ఇచ్చిన రంగు వస్త్రాన్ని అన్నలు చింపినారు. ఇప్పుడు బానిసగా అమ్మివేయబడ్డాడు. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశపు వారు ఈయనకి ఏం తొడిగించినారో తెలుసా? బానిస వస్త్రాన్ని తొడిగించినారు. అందరు చెప్పండి, ఏ వస్త్రం? బానిస వస్త్రం. ఇప్పుడు ఈ బానిస వస్త్రం తొడిగించుకొని చక్కగా పనిచేస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఈ లోపు పెద్ద అధికారి ఒక కన్ను ఇతని మీద పడింది. ఒరే ఈడు యవనస్తుడు చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు, చూడడానికి అందంగా ఉన్నాడు, హుషారుగా ఉన్నాడు, బాగా ఉరుకులాడుతున్నాడు, ఈడు వీళ్ళ మధ్య ఉండేదానికంటే మా ఇంట్లో ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. ఆ పెద్ద మనిషి ఏం చేసినాడో తెలుసా? బానిస వస్త్రాన్ని తీసేసి పనివాని వస్త్రాన్ని తొడిగించాడు. ఇప్పుడు చెప్పండి ఎన్ని మారిని? ఒకటి రంగు వస్త్రం, తర్వాత బానిస వస్త్రం, తర్వాత పనివాని. ఈ పనివాని వస్త్రాన్ని తొడిగించుకొని ఇంట్లో పని చేస్తున్నాడు. ఈడు ముచ్చటగా ఉండడం, చాలా అందంగా ఉండడం, హుషారుగా పనిచేయడం, చక్కగా పనిచేస్తుంటే ఆ ఇంట్లో ఉంది ఒకటి. ఆమె కన్నేసింది వీడి మీద. కన్నేసింది, కన్ను పడిన దగ్గర నుండి బట్ట చింపాలనుకుంది. మొత్తానికి అనుకున్నట్టుగానే ఆ అందగాని వస్త్రాన్ని చింపింది. ఏ వస్త్రాన్ని చింపింది? పనివాని వస్త్రం అని చెప్పండి గట్టిగా. తండ్రి ఇచ్చిన రంగు వస్త్రాన్ని ఎవరు చింపినారు? అన్నలు చింపినారు. తర్వాత బానిస వస్త్రం వేసుకున్నాడు. బానిస వస్త్రాన్ని ఆ ఇంటి పెద్ద మనిషి తీసేసి ఇప్పుడు ఏ వస్త్రాన్ని తొడిగించినాడు? పనివాని వస్త్రం. పనివాని వస్త్రాన్ని ఇంటి ఆమె ఏం చేసింది? చింపింది. ఈ పనివాని వస్త్రం చినిగిన తర్వాత ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? చెరసాల్లో వేయబడ్డాడు, ఖైదీ వస్త్రం వేసుకున్నాడు. ఎన్ని వస్త్రాలు మారినాయి చూడండి. ఖైదీ వస్త్రం వేసుకున్న తర్వాత రోజు ఏడిపే. కానీ ఒక్క మాట మీరు బైబిల్లో ఆలకిస్తే, యోసేపు ఇన్ని పరిస్థితులు ఎదుర్కొన్న ఏ రోజు కూడా నాకు ఎందుకు ఇలా జరిగిందని దేవుని అవమానపరిచినట్టు కానీ, దూషించినట్టు కానీ, వ్యతిరేకంగా మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా ఉందేమో అని చూడండి. మీరు భూతద్దం పెట్టి పుస్తకం అంతా ఎతికిన మీకు ఎక్కడ మాట కనబడదు. అంత పరిస్థితుల్లో కూడా చెరసాల్లో ఉండి ఏమంటాడో తెలుసా? నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు దేవుడవు. ఇప్పుడు చెరసాల్లో ఖైదీ వస్త్రం వేసుకున్నాడు. ఖైదీ వస్త్రం వేసుకొని అక్కడ ఉంటే ఆ ఖైదీ వస్త్రం వేసుకున్న వాని పరిస్థితి ఏమైందో తెలుసా?
ఇది నా వైపు చూస్తూ వినండి. పైనుండి ఆకాశం నుండి చూసిన దేవుడు ఒక్కసారి దిగి వచ్చి అంటాడు, నానా, తండ్రి ఇచ్చిన రంగు వస్త్రాన్ని అన్నలు చింపినారు, బానిస వస్త్రం వేసుకున్నావు, ఆ బానిస వస్త్రాన్ని ఆ పెద్ద మనిషి తీసేసి పనివాణి వస్త్రం వేసినాడు. పనివాణి వస్త్రాన్ని ఆమె చింపింది, ఇప్పుడు ఖైదీ వస్త్రం వేసుకుంది. ఇంకా ఎన్ని వస్త్రాలు మారుతాయి అని కంగారు పడుతున్నవేమో కదా. ఇక నేను నీకు ఒక వస్త్రం ఇవ్వబోతున్నాను. ఈ వస్త్రాన్ని ఏ నరుడు చెంపలేడు. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక ఆ దేవాతి దేవుడు దిగొచ్చినాడంట. ఖైదీ వస్త్రములో ఉన్న ఈ యోసేపుని తీసుకొని వెళ్ళి రాజుగారి ముందు నిలబెట్టి, రాజుగారి చేత ఖైదీ వస్త్రాన్ని తీయించి రాజవస్త్రాన్ని దేవుడు తొలగించినాడు యోసేపుకి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాజవస్త్రం వేసుకున్నాడట. పైనుడి స్వరం వినబడుతుంది, ఈ వస్త్రాన్ని ఏ నరుడు చెంపలేడు, ఈ వస్త్రాన్ని ఇక ఏ నరుడు తీసి వేయలేడు, ఈ వస్త్రాన్ని ఎవడు కూడా ముట్టలేడు. నువ్వేం బాధపడొద్దు యోసేపు. నేను అంటాను, ఈ రాత్రి నీ చరిత్రను దేవుడు అలా మార్చబోతున్నాడు. అనేకుల ద్వారా నీ వస్త్రాలు చింపబడ్డాయా? అనేకుల ద్వారా అవమానపరచబడ్డావా? అనేకుల ద్వారా ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? అనేక మార్లు నష్టపడిపోయిన పరిస్థితులు ఉన్నావా? అనేక మార్లు తలదించుకున్న పరిస్థితులు ఉన్నావా? యేసయ్య ఈ రాత్రి ప్రవచనంతో నీతో మాట్లాడుతున్నాడు. ఓడిపోయిన చోట నీవు గెలుచుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? రాజవస్త్రం వేసుకున్నాడు. ఓ మాట అడుగుతాను, ప్రభా, ఇంత కాలం పట్టిందా నా కళ నెరవేరడానికి? ఎప్పుడో కన్నాను కదా, ఇంత కాలం పట్టింది ఏంటి? మరి ఇన్ని శ్రమలు ఎందుకు ఎదుర్కొన్నాను? ఇన్ని పరిస్థితులు ఎందుకు ఎదుర్కొన్నాను? అందులో మంచి మాట చెప్తాను. యోసేపు ఆ దేశపు వాడు కాదు, పరాయి దేశపు వాడు. వేరే దేశంలో ఉన్న వ్యక్తి ఈ దేశానికి వచ్చి రాజ్య పరిపాలన చేయాలంటే ఈ దేశ పరిస్థితులు అతనికి తెలియాలి. మరి ఆ దేశ పరిస్థితులు తెలిసి ఉండాలంటే ఆ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియడానికి యోసేపును దేవుడు మొదట ఎక్కడ పెట్టినాడో తెలుసా? బానిసల మధ్య పెట్టి బానిసల పరిస్థితులన్నీ తెలుసుకునేటట్టుగా యోసేపుకు చేసి ఉన్నాడు. రెండవది, రాజుగారి ఇంటికి పంపించి వాళ్ళ కుటుంబ పరిస్థితులన్నీ తెలుసుకునేటట్టుగా చేశాడు. మూడవది, ఖైదీలోకి పంపి ఖైదీల పరిస్థితి అన్ని తెలుసుకునేటట్టుగా చేసి, అన్ని తెలుసుకున్నావా అని అన్నాడు. అన్ని తెలుసుకున్నానయ్యా, ఇప్పుడు పరిపాలించు. నేను అంటాను, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నేను పెట్టడానికి ముందు కొన్ని శ్రమల గుండంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. కొన్ని అగ్ని గుండములు నిన్ను నడిపిస్తాడు. కొన్ని ఇబ్బందుల్లో ప్రభు నిన్ను నడిపిస్తాడు. కొన్నిసార్లు అరణ్య మార్గాల్లో నిన్ను నడిపిస్తాడు. ఇవన్నీ నడిపించబడినప్పుడు ఏంటి నా పరిస్థితి ఎలాగుంది? చావడమే మేలు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన మాట నీ నోట రాకుండా నువ్వు కాపాడుకోగలిగితే ఏదో ఒక రోజు అరణ్యాన్ని దాటి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు వెళ్తావు. ఏదో ఒక రోజు సింహాసనానికి నువ్వు చేరతావు. నేను అంటాను, నీ బ్రతుకు ఎల్లప్పుడూ అరణ్యంలో ఉండదు. నీ బ్రతుకు ఎప్పుడు కూడా కష్టాల మధ్య ఉండదు. నీ బ్రతుకు ఎప్పుడు శ్రమల మధ్య ఉండదు. నేను అంటాను, శ్రమలు దాటిందా దాని వెనకాల దేవుడు నీకు మేలు దాచిపెట్టున్నాడు. యోసేపు, నీవి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఈ శ్రమల గుండముగా నేను నిన్ను నడిపించున్నాను. ఆమె చెప్తారా గట్టిగా? మోషేకు నాయకుడిగా చేయడానికి ముందు ఎన్నిసార్లు మార్పులు జరిగినాయి తెలుసా? 40 సంవత్సరాలు ఐగుప్తు ప్రజల మధ్య ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు నాయకుడిగా ఉన్నాడు. నేను అంటాను, ఐగుప్తు నుండి నాయకుడు అవ్వడానికి డైరెక్ట్గా బ్రిడ్జ్ చేసుకొని ఎక్కలేదుగా, అరణ్యంలోనే 40 సంవత్సరాలు నడిచినాడుగా. నేను అంటాను, నీ స్థితి నా దేవుడు మార్చాలని అంటే అరణ్యములో కొన్నిసార్లు నువ్వు నడవాలి. ఆ అరణ్య మార్గం గుండా నువ్వు నడవగలిగితేనే నీ స్థితిని మార్చిన దేవుడు నీకు స్థానాన్ని ఇవ్వగలిగిన వాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఎక్కడ ఓడిపోయినావో అక్కడ నీవు గెలవబోతున్నావు. ఎక్కడ తల దించుకున్నావో అక్కడ తల ఎత్తబోతున్నావు. నమ్మితే నీ 2 చేతులు పైకి తామేం చెప్పుకోగట్టిగా. నీ పరిస్థితులు ఈ రాత్రి దేవుడు మార్చునుగాక. ఓడిపోయిన చోట గెలుచుదువుగాక. కన్నీరు విడిచిన చోట నోటి నిండా నవ్వును దేవుడు ఉంచునుగాక. అవమానము కలిగిన చోట దేవుడు ఘనతను నీకు సమకూర్చునుగాక. నష్టపడిన చోటని గెలుచుదువుగాక. ఈ రాత్రి నీ చరిత్ర మారబోతున్న రాత్రి, నీ పరిస్థితులు మారబోతున్న రాత్రి, నీ స్థితిగతులు మారబోతున్న రాత్రి. యేసు నామములో విడుదల నీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అయినా
నన్ను ఆశ్రయించగలిగితే నేను నిన్ను విడిచిపెట్టు దేవుడను కాదు. విడువని దేవుడు యాకోబు చరిత్ర మార్చున్నాడు. విడువని దేవుడు హాగరు చరిత్ర మార్చున్నాడు. విడువని దేవుడు యోసేపు చరిత్రను మార్చున్నాడు. ఈ రాత్రి నీ చరిత్ర కూడా దేవుడు మార్చునుగాక. నీ పరిస్థితులను దేవుడు మార్చునుగాక. నేనంటాను, ఎప్పుడు కూడా అయిపోయిందని కానీ, ఓడిపోయినానని కానీ, గెలవలేనని కానీ, బ్రతకలేనని కానీ, జీవించలేను అని కానీ మాట నీ నోట రాకూడదు, రావడానికి వీల్లేదు. ఎందుకనంటే నీవు నమ్మిన దేవుడు నీ చరిత్ర మార్చగలిగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా.